దీన్ని మీరు ఎప్పుడైనా తిన్నారా? దీన్ని చెనాపొడ అంటారు. ఒరిస్సాలో ఫేమస్ స్వీట్. దీన్ని మిల్క్ తో చేస్తారు. పొయ్యి మీద కుండలో కాలుస్తారు అనుకుంటా. నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మా పిల్లలకైతే చాలా ఇష్టము. మా మరిది వాళ్ళు వచ్చారని మా అత్తగారు మా పిల్లలకి ఇష్టమని పంపించారు. తెచ్చిన ఒక రోజుకి కంప్లీట్ అయిపోయింది, అది వేరే విషయం. దాంతో పాటు మిక్చర్ ఇంకా ఊర్లో పండిన మినుములని తిరగలతో విసిరి 2 ముక్కలుగా చేసి పంపించారు. టిఫిన్స్ కి చాలా ఈజీగా ఉంటది. తొక్క తీసిన పప్పు కంటే తొక్కున్న పప్పు చాలా మంచిది హెల్త్ కి. ఇంకా అరటిపళ్ళు వింతే ముందే అనుకున్నారు, చాలా టేస్ట్ గా ఉన్నాయి. పిక్క సైజు చాలా పెద్దగా ఉంది. వాటిని ఆవు పేడ వేసి మాత్రమే పెంచారంట ఆ చెట్లని. వీటితో పాటు పెసర్లను కూడా అలానే దంచి పెసర పప్పులా చేసి పంపించారు. ఇవి రైస్ దేనికంటే మార్గశిర లక్షవారాల్లో మా సైడ్ ఏం చేస్తారంటే చేలల్లో కొంచెం ధాన్యాన్ని తెచ్చి ఒలిచి వాటితో పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం తినాలి. మార్గశిర లక్షవారాల్లో ఏదో ఒక లక్షవారం ఇంటిని మంచిగా అలంకరించుకొని ముగ్గులు పెట్టి ఈ బియ్యంతో పరమాన్నం ఉండి నైవేద్యం పెడతారు.